గురువుగారు, రక్తం చిక్కబడకుండా ఉండడానికి మనం అసలు ఏం చేయాలి? ఆహారంలో ఎలాంటి నియమాలు పాటించాలంటారు? చక్కటి ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు ఈ శరీరం అతలాకుతలం కావడానికి ముఖ్య పాత్ర పోషించేదే రక్తం చిక్కబడ్డం. రక్తం చిక్కబడిందంటే వాతం పెరుగుతుంది. హ్మ్. ఈ వాత లక్షణాల వల్లే రక్తం చిక్కబడ్డం. ఈ వాతం పెరిగిందంటే రక్తం చిక్కబడ్డం, అది నరాలలో ప్రెషర్ స్లోగా వెళ్ళడం, ఈ అక్కడక్కడ ఈ చిన్న చిన్న క్లాట్ రావడం, అక్కడ రక్తం ఆగడం, అది వెరికోస్‌గా మారడం, ఓకే. అది బ్రెయిన్‌కి వెళ్ళడం, అది పక్షపాతానికి దారితీయడం, అది హార్ట్‌కి వెళ్ళడం, ఆ పంపింగ్ స్లో కావడం, గుండెపోటులు రావడం, ఇట్లా ఎన్నో కారణాలు ఈ వాతం వల్ల. ఓకే. 64 అండవాయులు లేదంటే 84 అండవాయులు పుట్టేదే ఈ వాతంలో. ఓకే. ఇది నాడీ మణిమాల అనే గ్రంథాల్లో కానీ, నాడీ నక్షత్రమాల అనే గ్రంథాల్లో కానీ, నాడీ సంచారం గురించి ఎంతో అద్భుతంగా రచించారు అటువంటి ఆ రోజు మహనీయులు. ఓకే. ఈ రక్తం చిక్కపడ్డానికి కారణం తినే ఆహారాలు. వేడివేడిగా తినడం, పొగలొస్తూ ఉంటాయి. హ్మ్. ఈరోజు బిర్యానీ ఆర్డర్ పెట్టిన సెంటర్‌లోకి వెళ్ళినా అలా పొగలొస్తూ ఉంటాయి. అలా వేడివేడిగా తింటాం. అలా మింగగానే వెంటనే నీళ్ళు పోసుకుంటాం. హ్మ్. ఇది తప్పు. ఓకే. అలా చేయకూడదు. మహనీయులు ఆహారాన్ని వేడిగా తినమన్నారు అంతేగాని ఇలా పొగలు సెగలు వచ్చే ఆహారం తీసుకోకూడదు. ఓకే. కాలే ఆహారం తీసుకోకండి. వేడిగా ఉండాలా. ఎంత వేడిగా ఉండాలా? అలా తీసి నాలుక మీద పెట్టుకున్న నాలిక వేడెక్కకూడదు. అటువంటి తీసుకున్నా మనకి ఎటువంటి ఇబ్బంది అలే కాలే ఆహారం తీసుకుంటే అది పొట్టలో పడి హెయిర్ పెరిగి ఆల్రెడీగా మన పొట్టలు శుభ్రం కాక మల విసర్జన నిండిపోయింది లోపల. ఓకే. ఆ డస్ట్ అంతా ఆ రక్తంలో కలిసి ఆ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మారి ఎన్నో సమస్యలు దారితీస్తుంది. మన ఆయుర్వేదాన్ని మనం చక్కగా అలవాటు చేసుకుంటే ఈ సమస్యలు మనకు ఉండవు. ఓకే. ఎలాంటి చెప్తారు మీరు రెమెడీ దానికి? వెరీ సింపుల్ అమ్మా. ఎల్లిపాయలు లేని ఇల్లే ఉండదు. అవును. ప్రతిరోజు అరకప్పు పాలు, అరకప్పు నీళ్లు 2 ఒక గిన్నెలకి వేయాలి. ఓకే. 4 ఎల్లిపాయలు అలా పొట్టు తీసి 4 రెబ్బలు శుభ్రంగా అలా చితకొట్టి అందులో వేసి అలా 2 సార్లు పొంగించాల. హ్మ్. పొంగించిన తర్వాత దాన్ని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ ఎల్లిపాయలు తిని ఆ పాలు తాగాల. హుహు. ఈ విధంగా చేస్తే బీపీ మొత్తం మీ 80/120 ఓకే. లేదా 90/30 ఇంక దాటదు. ఓకే. తక్కువ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఉన్నవాళ్ళా? ఎక్కువ ఉంటే కంట్రోల్, హ్మ్. తక్కువ ఉంటే బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. ఇది నేను ఎంతోమందికి ఎన్నో ప్రోగ్రాముల్లో, మీటింగుల్లో, హ్మ్. వంటిల్లే వైద్యశాల అనే కార్యక్రమంలో ఇది హ్మ్. చెప్పాను. హ్మ్. ఒకవేళ ఇది నిజమా అబద్ధమా అని ఈ ఛానల్ ద్వారా అనుమానించేవాళ్ళు హ్మ్. ఒక బీపీ మిషన్ చుట్టండి చేతికి. హ్మ్. కొట్టండి, చెక్ చేయండి. హ్మ్. మాన్యువల్‌లో చెక్ చేయండి. ఓకే. లేదా ఈ ఎలక్ట్రానిక్ దాంతో కూడా చెక్ చేయండి. హ్మ్. మాన్యువల్‌లో ఒరిజినల్. ఓకే. మాన్యువల్‌లో పర్ఫెక్ట్ చూపిస్తుంది. అందులో 100 ఉంటే ఇందులో 110 చూపిస్తుంది. హ్మ్. అలా చేసి అప్పుడు ఎంత ఉంటుందో మామూలుగా నార్మల్ బీపీ ఎంత ఉండాలా? 80/120. ఇక్కడ 100/140, 150 ఉందనుకోండి. ఆ! అటువంటి టైంలో మిషన్ అట్లే ఉన్నాయి. హ్మ్. ఆ లోపల హ్మ్. ఈ ఎల్లిపాయలు, పాలు మరిగించి హ్మ్. ఈ మిషన్ చూపిస్తా ఉంటుంది. హ్మ్. 100/140 చూపిస్తా. అటువంటి తరుణంలో ఈ ఎల్లిపాయలు తిని, ఈ హ్మ్. పాలు తాగి గ్లాసు పెట్టిన సమయంలో అలా బీపీ కంట్రోల్‌కి వచ్చేస్తది. ఇది నా అనుభవం. నేను చాలా మందికి పరిశీలన చేసిన అద్భుతమైన రెమెడీ ఇది. ఓకే. ఎల్లిపాయలే. ప్రాచీన కాలంలో ఏం చేస్తుండ్రి? హ్మ్. ఈరోజైతే పాలు, టెక్నాలజీ మారి చెప్తున్నాం. హ్మ్. అంత ప్రాచీన కాలంలో ఈ వనాలలో నివసించే నరులు ఏం చేస్తుండ్రి? ఒక ఎల్లిపాయ ముద్ద. గడ్డను తీసుకొని హ్మ్. దానికి బురదమట్టి పూసేవారు. ఓకే. బురదమట్టి పూసి హ్మ్. నిప్పుల్లో కాల్చేవారు. ఓకే. అది కాలిన తర్వాత దాన్ని తీసి శుభ్రపరిచి ఒక్కొక్క ఎల్లిపాయ తీసుకొని తినుకుంటూ అలా చేన్ల కట్టకెళ్ళిపోయేవారు. అది ఘాటు గదా సార్! ఏం గాదా అట్లా తింటే? ఎప్పుడైతే ఈ మట్టిని దానికి కవచం ఇచ్చి ఆ! నిప్పుల పైన కాలుస్తామో ఓకే. ఇందులో విషాన్నంతా ఈ మట్టి లాగేస్తుంది. ఓకే. ఆ ఘాటు అనేది తగ్గిపోతుందా? ద్రవ్యము, హోమ ద్రవ్యము, హోమంలో కాలిందంతా అమృతమే. ఓకే. ఎప్పుడైతే పొయ్యిలో పెడతామో ఆ ద్రవ్యము అంటే అమృతంగా మారిపోయేది. ఆహా! భగవద్గీతలో ఉంటారు. ఆ! హోమ ద్రవ్యము. ఓకే. హోమంలో కాలినదంతా ఎల్లిపాయని. ద్రవ్యమే. అద్భుతమైన అమృతమే. ఓకే. భగవద్గీత చదవరా? చదవండి. అందులో చెప్తాడు కృష్ణ పరమాత్ముడు. కాబట్టి ఆ! ఈ ఎల్లిపాయని ఎప్పుడైతే బురద మట్టి పూసి హ్మ్. నిప్పుల్లో కాల్చుతామో అది హ్మ్. అమృతంగా మారిపోతుంది. అప్పుడు ఓకే. దాన్ని తీసి
ఒక ముక్క తినకుండా చీమలు మేము చేసాం అలా మా ఆ. బాల్యం అంతా చేసాం. ఈ విధంగా చేసిన బీపీ కంట్రోల్. ఏ టైంలో తీసుకోవాలి? ఏదో ఒక టైం మీరు పగలు కానీ రాత్రి కానీ మీరు ఒక టైం కేటాయించుకుంటే ఇది ఓకే. చాలా అద్భుతం. పొద్దున గానీ సాయంత్రం. ఎక్కువ బీపీ ఉండి ఆ. ఇక ఈ ఏళ్ళు చేతులు ఇవన్నీ ఫింగరింగ్ అంతా మూమెంట్ తప్పుతుంటాయి. అప్పుడు ఆ. వెంటనే ఆ. ఇలా చేయండి. ఓకే. ఇక పక్షపాతం వచ్చి మూల పడిపోయాడు, ఓకే. వాడికి కూడా అంతే. ఒక కప్పు పాలల్లో ఒక 5-6 ఎల్లిపాయలు వేసి చిత్తగొట్టి బాగా ఉడికిచ్చి ఉమ్. ఆ పేస్ట్ అంతా అందులో కలిపి వాడిని అలా గొట్టం పెట్టి తాపేయండి. 5 నిమిషాల్లో వాడు బయటకు వచ్చేస్తాడు. ఓకే. అద్భుతమైన రెమెడీనమ్మా ఇది. ఎందుకంటే ఉమ్. ఈరోజు నేను నేర్చిన విద్యని ఇలా మీ ఛానళ్ళ ద్వారా ప్రజలందరికీ చేర్చడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ అవును. అద్భుతమైన విషయాన్ని మీరు ఈరోజు ఈ ఛానల్ ద్వారా తెలియజేసి చాలా సంతోషపడుతున్నానమ్మా నేను. ఓకే. అంటే ఇప్పుడు ఈ పక్షవాతం రావడానికి ముందు ఇప్పుడు వచ్చిన వాళ్ళకైతే తాగాలి. ఒకవేళ రాని వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇలాంటి ఫుడ్ తీసుకోవాలంటే మాంసాన్ని తగ్గించండి, ఉమ్. ఆకుకూరలు తీసుకోండి తరచుగా, ఉమ్. ఈ బంగాళదుంపలు తీసుకోకండి. ఉమ్. ఇప్పుడు పక్షవాతం రావడానికి అనేక కారణాలు. ముందు సిగ్నల్, ఉమ్. ట్రైన్ వచ్చే ముందు ఏం చేస్తుందండి, ఒక సిగ్నల్ ఇస్తుంది. అవును. ఇప్పుడు ఆ బంగాళదుంప అన్నారు కదా సార్. ఆ బంగాళదుంప తిన్నప్పుడు కొంతమందికి కాళ్ళు విపరీతంగా లాగుతాయి. ఆ, అది అసలు ఎందుకు అంటారు? అంటే ఈ బంగాళదుంపని ఉమ్. ఇసుకలో మట్టిలో కాల్చి తింటే ఉమ్. ఎంతో బెనిఫిట్స్. ఓకే. దాని కూరల్లో గీరల్లో తింటే ఉమ్. అది దురదలు దారితీస్తుంది. కొంతమంది దురదలు ఉన్నవానికి, సోరియాసిస్ ఉన్నవానికి ఇంకా భయంకరంగా నవ్వులు పెడతాయి. ఉమ్. అది వాతాన్ని పెంచుతుంది. ఉమ్. ఈ బంగాళదుంపల్ని కూరలో వండుకొని తింటే, ఉమ్. అందుకే దాని కాంబినేషన్లో అక్కడ వంకాయ యాడ్ చేస్తారు. ఓకే. ఎప్పుడైతే ఈ కూరలో వంకాయ ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఉమ్. ఈ బంగాళదుంపలో స్వీట్ పొటాటో, ఉమ్. ఈ స్వీట్ని ఈ వంకాయలో ఉండే ఐరన్ అది లాగేసుకుంటుంది. ఓకే. అందుకే వంకాయని బంగాళదుంప కలిపి కూర వండుతారు ఆడవాళ్ళు. అది అద్భుతం. ఓకే. అలా డైరెక్ట్గా ఆలుగడ్డలు తీసుకోకండి. ఓకే. ఇది పక్షవాతం రావడానికి సిగ్నల్. రక్తం చిక్కబడింది అని తేలడానికి 2 సిగ్నల్ ఉంటాయి మనకి. ఈ ఉమ్. ఫింగర్స్ ఇలా సొట్టగా అవుతాయి. రాత్రుల్లో బెడ్షీట్ కప్పుకొని అలా మనం నిద్రపోయి లాగామంటే ఈ పిక్కలన్నీ ఒక్కసారిగా పట్టేస్తాయి. అవును. పట్టేసి ఇంకా వెంటనే లేచి వాళ్ళు ఏమో అయిపోయినట్లు అయిపోతుంది. ఇవి సిగ్నల్, ఉమ్. నీకు రక్తం చిక్కపడింది చెప్పడానికి. ఇది ప్రాచీనంగా ఓకే. ఆనవాయితీలో ఉన్న ఒక చిన్న టెక్నిక్. ఓకే. అప్పుడు వెంటనే మనం ఏం చేయాలా, ఉమ్. ఏ వైద్యుని కలిసి అవసరం లేదు. వెంటనే మనం పొద్దున్నే ఆ రోజు వెంటనే ఉమ్. మోషన్స్ కావడానికి ఏదన్నా మనం చేసుకోవాలి. ఏం చేయాలంటారు మీ ఆయుర్వేద? సునామికి చూర్ణం అని కొట్లో దొరుకుతూ ఉంటుందమ్మా, ఆయుర్వేదిక్ కొట్లో. సునామికి చూర్ణం సునాముకి చూర్ణం దాన్ని తెచ్చి ఆ స్పూన్లో కలిపి తాగేసామా, ఆ. ఒక 3 దినాలు చేసామా, 2 రోజుల్లో మలమంతా వెళ్ళిపోతుంది. 3వ వచ్చేదే ఒరిజినల్ క్లీన్. ఆ. ఫస్ట్ రోజు 2వ రోజు లోపల డస్ట్ వెళ్ళిపోతుంది. ఆ. ఇక 3వ రోజు పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ అంతా పెరిగేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్. ఓకే. ఈ విధంగా చేసుకోవాలా. ఒకవేళ సునామికి దొరకకపోతే ఉమ్. ఆముదపు విత్తనాలు ఒక ఓకే. 10 నుంచి 20 విత్తనాలు ఆ పైన చెక్కు తీసి బాగా చిత్తగొట్టి ఉమ్. అలా నోట్లో వేసుకొని గోరువెచ్చి నీళ్లు తాగామా, ఉమ్. అది కూడా మంచి మల విసర్జన చేస్తుంది. ఆముదపు గింజలు. ఆముదపు గింజలు ఓకే. ఏ వయసు వాళ్ళైనా ఏ వయసు తీసుకోవచ్చా? వాళ్ళ చిన్నపిల్లలు అయితే 1 గింజ, ఓకే. నూరంత పెద్ద 2 గింజలు. ఇప్పుడు నాబోటి 50 ఏళ్ళ వాళ్ళు అయితే ఒక 10-20 గింజలు. ఇలాంటి అమ్మాయిలు ఈ విధంగా తీసుకుంటే ఉమ్. ఎటు తిరిగి మల విసర్జన జరిగిన తర్వాత చూడండి, అర్ధరాత్రులు మీ పిక్కలు పట్టుకో. ఇది నా అనుభవం. ఉమ్. స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. ఉమ్. మీ అనుభవాన్ని చూసి మీరు కాల్ చేసి నాకు సమాధానం అడిగినా నేను ఖచ్చితంగా చెప్పగలను ఉమ్. ఎనీ టైం. ఓకే. ఎస్. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది ఈరోజు బీఆర్కే హెల్త్లో ఉన్న విశేషాలు. ప్రధానంగా చూసుకున్నట్టయితే గురువు గారు గత 900 సంవత్సరాల నుండి వాళ్ళ పురాతనం నుంచి వస్తున్న ఆయుర్వేదంలో నిపుణులుగా ఒక 40 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ప్రాముఖ్యత పొంది ఉన్నారు. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, గురువు గారిని సంప్రదించవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు. థ్యాంక్ యూ సో మచ్.